వెల్కమ్ టు కుమార్ మ్యాథ్స్ ఛానల్. రేఖాగణితంలోని మరొక సబ్ టాపిక్ ఆసన్న కోణాలు, రేఖీయ ద్వయం మరియు శీర్షాభిముఖ కోణాలు. వీటి గురించి మనకు 6వ తరగతిలోనూ అలాగే 7వ తరగతిలోనూ ప్రవేశపెట్టడం జరిగింది. ముందుగా ఆసన్న కోణాలు అంటే ఏమిటో తెలుసుకుందాము. ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షము గల కోణాలను ఆసన్న కోణాలు అంటారు. ఉమ్మడి భుజము ఉండాలి మరియు ఉమ్మడి శీర్షము ఉండాలి. అటువంటి కోణాలను ఆసన్న కోణాలు అంటారు. కింద డయాగ్రామ్ చూడండి. యాంగిల్ సిఓఏ మనకు కోణం ఎప్పుడైనా కానీ మధ్యలో ఉండాలని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. యాంగిల్ సిఓఏలో ఓ అనేది మనకు ఉమ్మడి శీర్షం అనేది అవుతుంది. ఈ శీర్షం నుంచి మనం ఒక రేఖను గీచినట్లయితే ఆ రేఖకు మనం బి అని ఇచ్చినట్లయితే ఓబి అనేది మనకు సి మరియు ఏకు ఉమ్మడి భుజము అనేది అవుతుంది. ఆసన్న కోణాలు అంటే ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షము, ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షము గల కోణాలను ఆసన్న కోణాలు అంటారు. మనకు చూడండి, యాంగిల్ సిఓఏలో మనకు సిఓబి అనేది ఒక కోణము మరియు బిఓఏ అనేది ఒక కోణము. మనకి ఇక్కడ ఇది 1 ఇది 2 అనుకుంటే మనకు ఆసన్న కోణాలు ఎప్పుడైనా కానీ పక్కన ఉండేటువంటి కోణాలే అవుతాయి. ఆసన్న కోణాలు ఎప్పుడైనా కానీ పక్కన ఉండేటువంటి కోణాలే అవుతాయి. వీటిని మనం ఆసన్న కోణాలు అంటారు. ఆసన్న కోణాలు మనకు ఉమ్మడి భుజము ఉండాలి మరియు ఉమ్మడి శీర్షము అనేది ఖచ్చితంగా ఉండాలి. అటువంటి కోణాలను ఆసన్న కోణాలు అంటారు. పక్క డయాగ్రామ్ చూడండి. మనం ఒక రేఖను గీచినట్లయితే ఒక లైన్ ఇది పర్పెండిక్యులర్ గా 90 డిగ్రీలు. మనకి ఇక్కడ ఓ గీచినట్లయితే మనకు ఇది ఈ రేఖకు ఇది ఒక ఉమ్మడి భుజము అవుతుంది మరియు ఈ 2 రేఖలకు మనకు ఉమ్మడి శీర్షము అవుతుంది. ఇటువంటి కోణాలను మనము ఆసన్న కోణాలు అంటారు. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ ఉమ్మడి భుజము అలాగే ఉమ్మడి శీర్షము. ఇటువంటి కోణాలనే ఆసన్న కోణాలు అంటారు. కింది డయాగ్రామ్ చూడండి. ఇది ఆసన్న కోణం కాదు. ఎలాగ అంటే ఇక్కడ మనకు ఉమ్మడి శీర్షము కానీ ఉమ్మడి భుజము కానీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్లో మనకు శీర్షం అనేది ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖకు ఉమ్మడి శీర్షం అనేది కాదు. అలాగే ఉమ్మడి భుజము కూడా లేదు. ఎలాగంటే చూడండి, ఇక్కడ మనకు ఒక రేఖ పైన ఒక రేఖని ఖండించాడు అంటే ఇక్కడ మనకు ఉమ్మడి భుజం అనేది లేదు. కాబట్టి ఇది ఆసన్న కోణం అనేది కాదు. ఆసన్న కోణాలు ఎప్పుడైనా కానీ మనకు ఉమ్మడి భుజము ఉండాలి, అరే ఉమ్మడి శీర్షము కూడా ఉండాలి. ఇటువంటి కోణాలనే మనం ఆసన్న కోణాలు అంటారు. నెక్స్ట్ రేఖీయ ద్వయం. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దానిని రేఖీయ ద్వయం అంటారు. ఏవైనా కానీ ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమైతే ఆ రేఖను మనము రేఖీయ ద్వయము అంటాం. చూడండి కింద డయాగ్రామ్. ఇది ఒక రేఖ, ఇది మనకు ఉమ్మడి భుజము అలాగే ఒక శీర్షము. ఏవైనా కానీ 2 కోణాలు మొత్తము 180 డిగ్రీలకు సమానమైతే అది పూరక కోణము అంటాము. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు సమానమైతే రేఖీయ ద్వయము అంటాం. మనం ఇంతకుముందు పూరక కోణము, సంపూరక కోణము, సంయుగ్మ కోణం అని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. అక్కడ మనకు ఏవైనా కానీ 2 కోణాల మొత్తం, ఇప్పుడు యాంగిల్ 60 ప్లస్ యాంగిల్ 30, ఈ 2 కోణాల మొత్తం మనకు 90 డిగ్రీలు అయితే దీన్ని మనం పూరక కోణము అంటాం. మరి రేఖీయ ద్వయము అంటే ఒక జత ఆసన్న కోణాల మొత్తం, చూడండి ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాన్ని మనము రేఖీయ ద్వయము అంటాం. చూడండి ఇక్కడ 120 ఇక్కడ 60, ఈ రెండు కలిపితే మనకు 180 అనేది అవుతుంది. రేఖీయ ద్వయంలో మనకు
ఉమ్మడి భుజము ఉంటుంది, అలాగే ఇక్కడ ఉమ్మడి శీర్షం అనేది ఉంటుంది. కానీ పూరక కోణాల్లో మనకు ఉమ్మడి భుజము కానీ అలాగే ఉమ్మడి శీర్షము కానీ ఉండవు. ఓన్లీ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే అది పూరక కోణం. రేఖీయ ద్వయం అంటే ఆసన్న కోణాల మొత్తం, ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమైతే అది రేఖీయ ద్వయము అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ బాగా తెలుసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రీవియస్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దానిని మనం రేఖీయ ద్వయము అంటారు. ఇది చాలాసార్లు అడిగిన ప్రీవియస్ టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. రీసెంట్గా అలాగే ప్రీవియస్ టెట్ కమ్ టీఆర్టీలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. పూరక కోణాలు మరియు సంపూరక కోణాలు కానీ సంయుగ్మ కోణాలు కానీ ఆసన్న కోణాలు కానవసరం లేదు. ఎలాగంటే మనకు పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం, అలాగే సంపూరక కోణాలు కానీ సంపూరక కోణాలు కూడా మనకు రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు. సంయుగ్మ కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు. ఇది 180 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు. చూడండి, సంపూరక కోణాల్లోన రెండు కోణాల మొత్తం, ఏవైనా రెండు కోణాల మొత్తం. ఈ ఎగ్జాంపుల్ యాంగిల్ ఇది 70 ప్లస్ యాంగిల్ 110 ఈక్వల్ టు మనకు 180 రావడం అనేది జరుగుతుంది. అంటే ఏవైనా కానీ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే దానిని మనం సంపూరక కోణాలు అంటాం. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దానిని మనము రేఖీయ ద్వయము అంటాం. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని రేఖీయ ద్వయము అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ ఇది. రేఖీయ ద్వయము ఎల్లప్పుడూ ఆసన్న కోణాలు అవుతాయి, కానీ ఆసన్న కోణాల జత రేఖీయ ద్వయం కానవసరం లేదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రేఖీయ ద్వయము ఎల్లప్పుడూ ఆసన్న కోణాలు అవుతాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే రేఖీయ ద్వయము అంటారు. కానీ ఆసన్న కోణాల జత రేఖీయ ద్వయం కానవసరం లేదు. ఎలాగంటే ఇదొక రేఖీయ ద్వయం అనుకోండి. ఇందులో మనకు ఇదొక 30, ఇది ఒక 70. కానీ రెండు పక్క పక్కన ఉన్నటువంటి ఉమ్మడి భుజము ఉంది, అలాగే ఉమ్మడి శీర్షము ఉంది. ఈ రెండు కలిపితే మనకు 100 అవుతుంది కదా. ఇక్కడ చూడండి, మరి ఇది 180 అయ్యిందా? కాదు. ఇలాగ అంటే ఆసన్న కోణాల జత రేఖీయ ద్వయం కానవసరం లేదు. కానీ రేఖీయ ద్వయం కావాలి అంటే ఆసన్న కోణాల జత 180 డిగ్రీలు ఖచ్చితంగా అయి తీరాలి. దాని డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇది ఒక రేఖీయ ద్వయం. ఇక్కడ మనకు 60 డిగ్రీలు, ఇక్కడ మనకు 120 డిగ్రీస్. ఇంకో ఎగ్జాంపుల్, ఇది ఒక 30 డిగ్రీస్, ఇది ఒక 150 డిగ్రీస్, మొత్తం 180 డిగ్రీలు. ఇలా ఏవైనా కానీ అంటే ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమైతే దాని రేఖీయ ద్వయము అంటారు. నెక్స్ట్, శీర్షాభిముఖ కోణాలు. రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడు ఎదురెదురు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఎక్కడైతే ఖండించుకుంటుందో ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడు ఎదురెదురు కోణాలు ఉంటాయి. ఎదురెదురు కోణాలు, వాటినే మనము శీర్షాభిముఖ కోణాలు అంటాం. శీర్ష అభిముఖ కోణాలు అంటే అభిముఖంగా, అంటే ఎదురెదురు కోణాలు, వాటినే మనం శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఇక్కడ మనము రెండు రేఖలను గీచినప్పుడు ఇక్కడ ఖండించుకున్నటువంటి బిందువు మనము ఖండన బిందువు అంటారు. ఈ ఖండన బిందువు వద్ద ఏర్పడినటువంటి కోణాలు మనము ఇక్కడ చూడండి, ఇది 1 అనుకుంటే, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుంటే, ఇక్కడ 1కి ఆపోజిట్గా ఉన్నటువంటి కోణం 3, అలాగే 2కు ఆపోజిట్గా ఉన్నటువంటి కోణము
4. వీటినే మనము శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలనే మనం శీర్షాభిముఖ కోణాలు అంటారు. రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడు ఎదురెదురు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఇక్కడ చూడండి, యాంగిల్ 1కి కోణము, దానికి ఆపోజిట్ కోణం 3, ఇట్లా ఇలా అవుతుంది. ఇక్కడ ఈ కోణంకి ఈ కోణం. నెక్స్ట్ 2కి ఎదుటి కోణము 4. వీటినే మనము శీర్షాభిముఖ కోణాలు అంటాము. యాంగిల్ 1, యాంగిల్ 3లను అలాగే యాంగిల్ 2, యాంగిల్ 4లను శీర్షాభిముఖ కోణాల జతలు అంటారు. జత అంటే మనకు 2. అంటే మనకు ఎప్పుడైనా కానీ శీర్షాభిముఖ కోణాల్లో ఎదురెదురు కోణాలు ఏర్పడతాయి. వీటిని మనము జతలు అంటాం. అంటే 1కి ఆపోజిట్ కోణం 3, అలాగే 2కు ఆపోజిట్ కోణం 4. వీటిని మనం జతలు అంటాం. అంటే అభిముఖ కోణాల్లో ఎదురెదుటి కోణాలు ఏర్పడతాయి. అవి మనకు 1, 3 మరియు 2, 4. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానము అవుతాయి. చూడండి, మనము రెండు రేఖలను గీచినప్పుడు ఈ ఖండన బిందువు ఎక్కడైతే రెండు రేఖలు ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువు వద్ద మనకు ఏర్పడే కోణాలే మనకు శీర్షాభిముఖ కోణాలు. ఈ ఖండన బిందువు దగ్గర మనకు ఇక్కడ కోణాలు ఈ విధంగా ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగానే ఉంటాయి. ఇక్కడ మనకు 60 డిగ్రీలు ఉంటే కింది కూడా మనకు 60 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడ 100 డిగ్రీలు ఉంటే మనకు ఇక్కడ 100 డిగ్రీలే ఉంటుంది. ఈ విధంగా మనకు ఏర్పడినటువంటి కోణాలు సమానంగానే ఉంటాయి. శీర్షాభిముఖ కోణాల్లో మనకు ఎల్లప్పుడూ కూడా ఎదుటి కోణాలు సమానంగానే ఉంటాయి. మనకు ఇప్పుడు శీర్షాభిముఖ కోణాలకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక కత్తెరను తీసుకుంటే, ఇది ఒక కత్తెర అనుకోండి. కత్తెరను తెరిచినప్పుడు మనకు ఏర్పడేటువంటి కోణం ఏంటంటే శీర్షాభిముఖ కోణాలు. ఇది ప్రీవియస్లోన 2023లో 22లో అడిగినటువంటి టెట్ క్వశ్చన్. ఒక కత్తెరను ఓపెన్ చేసినప్పుడు ఏర్పడే కోణం శీర్షాభిముఖ కోణాలు. చూడండి, ఇక్కడ ఇదొక కోణము, ఇదొక కోణం, ఇదొక కోణము, ఇదొక కోణం. ఈ ఎదురెదుటి కోణాలు కూడా ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. వీటినే మనము శీర్షాభిముఖ కోణాలు అంటారు. చూడండి, కత్తెర తెరిచినప్పుడు ఏర్పడు కోణాలు శీర్షాభిముఖ కోణము. ఇది ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, కోణ సమద్విఖండన రేఖ. కోణ సమద్విఖండన రేఖ, దీనినే మనము ద్విఖండన రేఖ అంటాం. ద్విఖండన రేఖ అంటారు. ఒక కోణంను రెండు సర్వసమాన కోణాలుగా విభజించే కిరణంను ఆ కోణం యొక్క ద్విఖండన రేఖ అంటారు. ఒక కోణంను రెండు సర్వసమాన కోణాలుగా విభజించే కిరణంను ఆ కోణం యొక్క ద్విఖండన రేఖ అంటారు. ఇక్కడ చూడండి డయాగ్రామ్. ఇది ఒక 90 డిగ్రీస్ కోణం. దీనికి మనము ఒక ద్విఖండన రేఖను గీచినట్లయితే, ద్విఖండన రేఖ అంటే రెండు సర్వసమాన కోణాలుగా విభజించాలి. మధ్యలో మనం శీర్షం నుంచి ఒక కిరణాన్ని గీచినట్లయితే, ఈ 90 డిగ్రీలు మనం గీచినట్లయితే ఇక్కడ మనకు 45, ఇక్కడ 45, ఈ రెండు కలిపితే మనకు 90 డిగ్రీలు రావడం అనేది జరుగుతుంది. 90 డిగ్రీలను మనము ఒక కిరణము ద్వారా రెండు సర్వసమాన కోణాలుగా విభజించాము. దీనినే మనము కోణ సమద్విఖండన రేఖ లేదా ద్విఖండన రేఖ అంటారు. చూడండి, యాంగిల్ ఏఓబి 90 డిగ్రీలు అయినా, యాంగిల్ ఏఓసి 45 డిగ్రీలు, ఏఓసి 45 డిగ్రీలు, అలాగే బీఓసి 45 డిగ్రీలు. చూడండి, 90 డిగ్రీలను సమాన కోణాలుగా విభజించే కిరణాన్నే మనము కోణ సమద్విఖండన రేఖ అంటారు. ఎగ్జాంపుల్ ఇదేనే కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 60 డిగ్రీలు
దీని కోణ సమద్విఖండన అన్నప్పుడు మనకు 30 డిగ్రీలు అవుతుంది. కోణ సమద్విఖండన అంటే సగానికి చేయడం. దీని సగం ఎంత మనకు 30 డిగ్రీలు. ఎగ్జాంపుల్ ఇంకోటి 100 డిగ్రీస్ ఉంది, కోణం దీనికి సగం ఎంత 50. ఈ విధంగా కోణ సమద్విఖండన రేఖలో మనకు సమాన కోణాలుగా విభజించే కిరణంనే మనం ఆ కోణం యొక్క సమద్విఖండన రేఖ అంటారు, లేదా ద్విఖండన రేఖ అంటారు. కింద డయాగ్రామ్ చూడండి. ఇవి టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లమ్స్ అండి. చూడండి, ఒకసారి గమనించగలరు. చూడండి, మనకు ఇక్కడ 3x + 5 అలాగే 2x - 25 ఇది మనకు ఒక రేఖీయ ద్వయము అనేది మనకు తెలియాలి. ఈ రేఖీయ ద్వయం అని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా సగం ప్రాబ్లం వచ్చినట్టే. దీన్ని చూడండి, ఇప్పుడు రేఖీయ ద్వయం అంటే ఏమి? ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని మనం రేఖీయ ద్వయము అంటాం. ఇది ఒక కోణం, ఇది ఒక కోణం. ఈ రెండు కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలు అవ్వాలి. చూడండి, ఇప్పుడు 3x + 5 + 2x - 25 = 180. రేఖీయ ద్వయం అంటే ఎంత? మనకు 180 డిగ్రీలు. చూడండి, ఇప్పుడు ఇక్కడ 3x + 2x మొత్తం కలిపితే మనకు 5x మనకు ఇక్కడ 25లో +5 పోతే మనకు 20 మిగులుతుంది. 20 = 180. మనకు 5x ఈ 180 ఈ -20 అటు సైడ్ పోతే మనకు 180 + 20 ఎంత అవుతుంది? మనకు 200 అవుతుంది. అప్పుడు x = 200/5. 5 1 5 4 20 0 ఎంత అవుతుంది? 40. అప్పుడు x = మనకి ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేది మనం చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా మీరు చేసి కింద ఆన్సర్ని కామెంట్ చేయండి. అలాగే థర్డ్ ప్రాబ్లం కూడా కింద సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. సేమ్ ఈ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేశామో సెకండ్ థర్డ్ ప్రాబ్లం కూడా అలాగే. ఇవి టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే. నెక్స్ట్ కింద చూడండి, ఒక జత రేఖీయ కోణాల కోణ సమద్విఖండన రేఖల మధ్య ఏర్పడే కోణం. చూడండి, ఒక జత రేఖీయ కోణాల కోణ సమద్విఖండన రేఖల మధ్య ఏర్పడే కోణము అన్నాడు. ఇది ప్రీవియస్లో అడిగినటువంటి బిట్. అదే బిట్ మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఒక జత రేఖీయ కోణాలు మనకు తెలుసు. రేఖీయ ద్వయం అంటే ఏమి? 180 డిగ్రీలు. వాడు ఏమన్నాడు? నెక్స్ట్ కోణ సమద్విఖండన అన్నాడు. కోణ సమద్విఖండన రేఖ. మనకు కోణం అంటే ఏమి? 2 సర్వసమాన కోణాలుగా విభజిస్తుంది. 180ని 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తే మనకి ఎంత అవుతుందో ఒక్కొక్కటి 90 డిగ్రీలు అవుతుంది. సో మనకు ఆన్సర్ 90 డిగ్రీలు. చూడండి, క్వశ్చన్ని పూర్తిగా 1కి 2 సార్లు చదివితేనే క్వశ్చన్ అర్థమవుతుంది. ఆన్సర్ అనేది ఈజీగా చేయగలం. వాడిగో ఒక జత రేఖీయ కోణం అన్నాడు. మనకు రేఖీయ కోణం అంటే మామూలుగా ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది కాబట్టి రేఖీయ ద్వయము. నెక్స్ట్ ఏమన్నాడు? కోణ సమద్విఖండన రేఖ అన్నాడు. కోణ సమద్విఖండన అంటే ఆ కోణాన్ని సమానంగా విభజించాలి. మన 180ని సమానంగా విభజిస్తే 90 డిగ్రీలు అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ 90 డిగ్రీలు. ఆప్షన్ 4. నెక్స్ట్ చూడండి, ప్రక్క పటంలో x విలువ కనుక్కోవాలి. ఇది చూడండి, మనకేం రేఖీయ ద్వయము 180 డిగ్రీలు, అది మనం ఫిక్స్ అయిపోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 9x ఇచ్చాడు ప్లస్ 8x ప్లస్ x = 180 డిగ్రీలు. రేఖీయ ద్వయంకి ఈక్వల్గా చేసుకోవాలి. ఇక్కడ 9x ప్లస్ 8x ఎంత అవుతుంది? ప్లస్ ఒక x మొత్తం ఎంత అవుతుంది? మనకు 18x = 180. x = 180/18. సో 10. మనకు ఆన్సర్ ఎంత? 10. ఈ విధంగా మనము రేఖీయ ద్వయానికి మనము ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అనేది మనము చేయాలి. నెక్స్ట్ పక్క పటంలో x విలువ సేమ్ పైన ఎలాగైతే చేశామో కింద కూడా అదే సేమ్ ప్రాబ్లము. ఆన్సర్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్
కింది కూడా సేమ్ ఎక్స్ విలువను కనుగొనము అన్నాడు. సేమ్ అండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు 6th 7th అలాగే 8thలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్నే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కింద మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే అండి, తెలుసుకున్నారు కదా మనకు ఆసన్న కోణాలు అంటే ఏమిటో, అలాగే రేఖీయ ద్వయము, అలాగే శీర్షాభిముఖ కోణాలు. ఆసన్న కోణాలు ఒక జత ఆసన్న కోణాలు, అలాగే రేఖీయ ద్వయము, అలాగే శీర్షాభిముఖ కోణాలు. వీటి గురించి ఖచ్చితంగా ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. మీరు టెక్స్ట్ బుక్స్ను ప్రామాణికంగా తీసుకొనే చదవండి, వేరే మెటీరియల్స్ ఏం చదవకండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.